హాయ్! హలో! నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసరికి కూర్గ్ డే 3 అండి. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. మేము బెంగుళూరులో ఉంటామండి. రీసెంట్‌గా కూర్గ్ ట్రిప్‌కైతే వెళ్ళామనమాట. ఫ్యామిలీ ఫ్రెండ్స్ తోటి. 2 ఫ్యామిలీస్ అయితే వెళ్ళాము. దానికి డే 1, డే 2 వీడియోస్ ఆల్రెడీ అప్‌లోడ్ చేశాను. అవి మన ఛానెల్‌లో ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. చాలా బావుంటాయి. నెక్స్ట్ వచ్చేసి దాని లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇది మేమున్న రూమ్ అనమాట. ఈరోజైతే మేము వెకేట్ చేస్తున్నాము. 2 రూమ్స్ అయితే తీసుకున్నామనమాట. పర్ డే అరౌండ్ 2500 దాకా మాకైతే పడింది. ఇది హోమ్ స్టే. మనకి బ్రేక్‌ఫాస్ట్, కాఫీ అవి కాంప్లిమెంటరీగా ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి మాకు కింద పార్కింగ్‌కి అయితే ఇచ్చారు. అక్కడ ఈ నర్సరీ ఉన్నిందండి. చాలా అంటే చాలా బాగుంది. ఫుల్ గ్రీనరీ తోటి, ఫ్లవర్స్ తోటి చాలా చాలా అంటే చాలా బావుంది. ఆ క్లైమేట్ కూడా. మీకెలా అనిపించింది కూడా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇలాంటి టూర్ వీడియోస్ మన ఛానెల్‌లో ఇంకా ఉన్నాయి. ఒకసారి అయితే చెక్ చేయండి. మేమైతే బ్రేక్‌ఫాస్ట్ చేసేసి స్టార్ట్ అయిపోయామండి. ఇది మడికేరిలో అయితే మేము స్టే చేసామనమాట. కూర్గ్ మడికేరిలో. నెక్స్ట్ వచ్చేసరికి ఓంకారేశ్వర టెంపుల్ అండి. ఇది కూర్గ్‌లో చాలా ఫేమస్ ఉన్న టెంపుల్. ఇది నర్మదా నదీ తీరంలో ఉన్న శ్రీ మల్లేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం అంటారు దీన్ని. ఇక్కడ సహస్ర శివలింగ పూజ ప్రత్యేకత అండి ఇక్కడ. ఒకప్పుడు నారదుని ప్రేరణతో వింధ్యా పర్వతం శివుడి గురించి తపస్సు చేసి అనుగ్రహించబడిన దేవతల కోరికపై ఇక్కడ మల్లేశ్వరుడిగా ఉండిపోయాడని చెప్తారండి. చాలా మహిమగల గుడి అని కూడా చెప్తారు. ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో భక్తులు దీన్ని దర్శించడానికి వస్తూ ఉంటారండి. అలాంటి పుణ్యక్షేత్రాన్ని మీరు కూడా దర్శించి శివుని ఆశీస్సులు పొందుతారని ఆశిస్తూ నెక్స్ట్ అయితే చూసేయండి మరి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆ టెంపుల్ అయిపోయిన తర్వాత మేము డైరెక్ట్‌గా వాటర్ ఫాల్‌కి అయితే వచ్చాము. ఇది అబే వాటర్ ఫాల్ అండి. చాలా అంటే చాలా బావుంటుంది. నేను చూసిన పెద్ద వాటర్ ఫాల్స్‌లో ఇది సెకండ్ అండి. వాయనాడ్‌లో కూడా చాలా పెద్ద వాటర్ ఫాల్ ఉంది. ఇదైతే మనకి ఒక అరౌండ్ 150-200 స్టెప్స్ అయితే దిగాల్సి ఉంటుంది. అలా వెళ్ళగలం అనుకున్న వాళ్ళైతే వెళ్ళండి. కానీ వర్త్‌ఫుల్ అండి. అంత కష్టపడ్డా కూడా ఎంత బావుంటుందంటే చాలా పెద్దగా ఉంటుంది వాటర్ ఫాలు. లక్కీగా మేమెళ్ళినప్పుడు రెయినీ సీజన్ అండి. ఇది కొంచెం లాంగ్ బ్యాక్ వీడియో అనమాట. అందుకని వాటర్ కూడా చాలా బాగా ఉన్నాయి. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి చికిహోల్ డ్యామ్ అండి. ఇది కూడా ఖచ్చితంగా కూర్గ్ వెళ్ళిన వాళ్ళు చూడాల్సిన ప్లేస్ అండి. అంటే డ్యామ్ చూసేదేముంది అంటారా? లేదండి. డ్యామ్ అంటే నార్మల్‌గా ఇలా వాటర్ ఉంటాయి. కానీ ఇదొక స్ట్రక్చర్డ్‌గా ఉంటుందన్నమాట. ఒకవేళ డ్యామ్ పొంగినా అట్లాంటి రిస్క్స్ ఏం లేకుండా ఉండడానికి చుట్టూ ఇట్లా గ్రీనరీతో అయితే ఉంటుంది. కొంచెం వాక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడకు వచ్చేసరికి మనకి చూడ్డానికి చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుందండి. ఆ షేప్‌లో రౌండ్ షేప్‌లో దాన్ని కన్స్ట్రక్ట్ చేశారనమాట. ఆ వాటర్ అంతా ఇలా పడుతూ ఉంటే చూడ్డానికి 2 కళ్ళు చాలవు. అంత బావుంటుంది. మీరు కూర్గ్ గాని వెళ్తే ఈ ప్లేసెస్ అస్సలు మిస్ అవ్వద్దండి. చాలా బావుంటాయి. ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ మనకి మళ్ళీ మళ్ళీ దొరకవు కదా! అందుకని సూపర్ అంటే సూపర్ ఉంది.
మీకెలా అనిపించింది కూడా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. డే 1, డే 2 కూడా చూడండి. చాలా బాగా ఉంటుంది. డే 2లో కూడా ఒక పుణ్యక్షేత్రం అయితే ఉంది. తలకావేరి అని. అది కూడా అస్సలు మిస్ అవ్వద్దండి. సూపర్‌గా ఉంటుంది. ఇలా బ్రిడ్జ్ టైప్ కట్టేసి ఇట్లా అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ మేము అక్కడి నుంచైతే బయలుదేరి ఆహ్, మధ్యలో మైసూర్ దగ్గర పట్నంలో రంగనాథ స్వామి టెంపుల్‌కైతే వచ్చామండి. ఇది కూడా పుణ్యక్షేత్రం అండి. పంచరంగ క్షేత్రం అంటారు దీన్ని. చాలా అంటే చాలా ఫేమస్. మీలో చాలామందికి తెలిసుంటుంది. ఎవరికైనా తెలిస్తే కూడా కామెంట్ చేయండి. అప్పుడు వినాయక చవితి అయిపోయాక వెళ్ళాము. కానీ చాలా డేస్ ఉంచుతారంట అక్కడ వినాయకుడిని. అమావాస్య రోజు ఎప్పుడో ఆ కార్యక్రమం అయితే మేమెళ్ళే టయానికి లక్కీగా అప్పుడు జరుగుతుందండి. పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. మా బాబుకైతే గణేష అంటే చాలా ఇష్టం. మేమక్కడ ఒక హాఫ్ ఎన్ అవర్ అట్లా టెంపుల్ విజిట్ చేసుకొని ఆ ప్రోగ్రాం కూడా చూసేసి బ్యాక్కయితే బయలుదేరిపోయామండి. ఈ వీడియో ఎలా అనిపించిందండి? మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌లో ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంక ముందు కూడా వస్తూ ఉంటాయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇక్కడ కొన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాననమాట. నెక్స్ట్ వీడియో వచ్చేసరికి మనకి మ్యాక్సిమం న్యూ ఇయర్ ఇన్ గోవా ఉంటుందండి. నచ్చిన వాళ్ళు వెయిట్ చేయండి. త్వరలోనే ఆ వీడియో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.